ఏటో ఈయన భాష నాకే అర్థం కావట్లేదు. అయితే చూడు మమ్మీ, ఒక 4 దశాబ్దాల సుదీర్ఘంగా ఉన్న ఒక ఎక్స్పీరియన్స్డ్ రాజకీయ ఉద్దండుణ్ణి 53 రోజులు జైల్లో పెడితే నాకు బాధేసింది, నిజంగా బాధేసింది. ఆయన సతీమణిని అనకూడని మాటలు అంటా ఉంటే నాకు బాధ కలిగింది. ఎన్నికల్లో నేను 2 చోట్ల ఓడిపోయిన తర్వాత కర్నూలు జిల్లా నుంచి ఒక ఎస్టీ మహిళ నా దగ్గరకు వచ్చి 14 ఏళ్ళ నా సుగాలి ప్రీతి నా బిడ్డ స్కూల్కి వెళ్ళి చనిపోయిందేనంటే నాకు ఓడిపోయి 2 చోట్ల ఓడిపోయిన నాకు నిస్సహాయత వచ్చింది. ఇట్లా ఏ మూలకెళ్ళినా ఒక కౌలు రైతులు కానీ గిట్టుబాటు ధర రాని రైతులు కానీ ప్రతి ఒక్కరూ వారి వారి కష్టాలను చూసి చలించిపోయాను. చంద్రబాబు గారి దగ్గర నుంచి సుగాలి ప్రీతి దాకా, కౌలు రైతుల దగ్గర నుంచి పరిశ్రమల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన పారిశ్రామికవేత్తల దాకా, ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు అందరినీ మోసం చేసిన వ్యక్తి. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? నేను ఒకటే అనుకున్నా, నేను వీళ్ళ కోసం నిలబడకపోతే రేపు నాకు కష్టం వచ్చిన నా కోసం ఎవరు నిలబడరు. రేపొద్దున మన మిగతా పార్టీలకు నిలబడపోతే రేపొద్దున మన జన సైనికులకు కష్టాలు వస్తే ఎవరు రారు. అందుకని నేను అలయన్స్ పెట్టాను. ఏటో ఒకసారేమో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం మా పొత్తు అంటాడు, మరోసారేమో ప్రజల్ని కాపాడడం కోసం అంటాడు, ఇప్పుడు నా కోసం మా జన సైనికుల్ని కాపాడుకోవడం కోసం అని అంటున్నాడు. అసలు ఈయన మాట్లాడటం నాకు ఏం అర్థం కావట్లేదు. ఏంటి మమ్మీ నువ్వు మా పవన్ అని చెప్పే ప్రతి దాంట్లో బూతెతుకుతున్నావు? మనందరినీ కాపాడుకోవాలంటే అర్థమేంటి? అందరం కలిసి ఒక యూనిటీతో ఉండాలనే కదూ. ఏమోనే బాబా, ఈ స్క్రిప్ట్ ఎవడిచ్చాడు గాని మొత్తం రాంగే అనిపిస్తుంది. ఇప్పుడున్న యువతను చూసి ఒకటే మాట్లాడుతున్నాం. నేను ఉన్నది ఇక్కడ మీకు 10 కేజీల బియ్యం 5,000 రూపాయలు ఇవ్వడానికి కాదు, మీకు 25 సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి. ఇట్లా ఆయన తోలుకరావా ఆయన రమ్మని ఇక్కడ రమ్మని నా దోస్తు ఆయన. నా అభిమానులకు కూడా చెప్తా ఉన్నాను, నన్ను కాదని మీరు జగన్ కి ఓటేశారు మర్చిపోను. ఈ రోజున మీరు సఫర్ అవుతున్నారు, నేను కాదు. మీ భవిష్యత్తు కోసం వచ్చే నేను రోడ్ల మీదకి శుభ్రంగా కోట్లు సంపాదించుకునే మార్గాలు ఉన్నాయి నా దగ్గర, యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. అన్ని కాదనుకొని ఎందుకు వచ్చాను? అరే నా నేలే, మన మనుషులే, మన వాళ్ళే, తప్పన పెడితే నేను 2 చోట్ల ఓడిపోయాను. 2 చోట్ల. అయ్యో, ఈ విషయంలో మాత్రం కొద్దిగా బాధ అనిపిస్తుంది పాపం. బాధ లేదు, నిలబడ్డా. 2 చోట్ల ఓటమి బాధ మీకు ఎలా ఉంటుందో తెలుసా? ఒక ఎగ్జామ్ పోతే మీకు బాధ ఎలా ఉంటుందో విద్యార్థికి తెలుసు. అలాంటిది నేను 2 చోట్ల ఓడిపోతే నేను నిరాశ, నైరాశ్యం, బాధ ఉండింది, బాధగా ఉంది. అరే మా నేల ఏమైపోతుందని బాధ ఉంది. మాకు అర్థమవుతుంది పవనన్న, మీరు అలా బాధపడుతూ నాకు ఏడుపు వస్తుంది. ఫెయిల్ అయితే ఎంత బాధ ఉంటుందో 4 సార్లు ఫెయిల్ అయినా నాకు తెలుసు. ఎవరున్నారు నా వెనక? మహామహులు ఉన్నారా? నన్ను నమ్మే నా జన సైనికులు, నన్ను నమ్మిన నా తల్లులు తప్ప ఎవరున్నారు నా వెంట? ఎందుకు నిలబడి ఉన్నావు? అరే నా దేశం బాగుండాలనే కదా, మన సమాజం బాగుండాలనే కదా, యువత భవిష్యత్తు బాగుండాలనే కదా నా తపన. పొత్తులో భాగంగా నేను 24 స్థానాలు తీసుకున్నాను. 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు. 24ఏనా? ఇంతేనా? మనోళ్ళు కాదు, అవతలి వాళ్ళు. మీ వాళ్ళు కూడా అంటున్నారు కదా, అలిగి చాలా మంది అటకెక్కారంట కదా. అదంతా మీ వాళ్ళు చేస్తున్న ప్లాన్లే గాని ముందువే మమ్మీ. వాళ్ళకి తెలియట్లా. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమణకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. అబ్బబ్బబ్బా, మీరు మాట్లాడుతుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నగారు. ఏం స్పీచ్, ఏం ఎమోషను. ఏటో నాకైతే సినిమాల్లో అరుపుల్లాగానే వినిపిస్తున్నాయి. మరి నువ్వు ఇలా ప్రతిసారి సినిమా డైలాగులు అన్నావనుకో, అమ్మవనుకోడు చూడు, బూతులు తిట్టేస్తాను, నా బీపీ తెప్పించేస్తున్నావు. అయినా నువ్వు వీళ్ళకి ప్రతిదానికి వంకలు పెడతావేంటి? నాకు అర్థం కావట్లేదు.